షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూరి రాజు, కార్పొరేటర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారని, కాంగ్రెస్ ప్రజాపాలన సభ పెడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సభలు పెట్టుకోండి అని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పదవులు అనుభవించి పార్టీలు మారిన నాయకులకు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అని ప్రజలకు తెలుసన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే, మళ్లీ మన ప్రభుత్వమే వస్తది ఎమ్మెల్యే కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ షంబీపూరి రాజు మాట్లాడుతూ వరంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేది ప్రజాపాలన సభ కాదని సంవత్సరిక సభ అని అన్నారు. పార్టీ మారిన నాయకులకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి అండగా బీఆర్ఎస్ గుర్తిస్తుందని, రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు అన్న గారు వారి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లికి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఆల్వెన్ కాలనీ డివిజన్ సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గాంధీ గారు వెళ్ళినప్పటికీ కార్యకర్తలు ఎవరు కూడా పోలేరు అనడానికి ఈరోజు ఈ యొక్క ఆల్వెన్ కాలనీ డివిజన్ సమావేశం ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోలేకపోతూ ఉంది. ఎంతసేపు దాచుకోవడం, దోచుకోవడం, పక్క రాష్ట్రాలకు పంచడం తప్ప ఈ రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఈరోజు వరంగల్ సభ విజయోత్సవ సభ అని వాళ్ళు పెడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఈ యొక్క సభను మీ సంవత్సరిక సభగా పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకోసం అంటే మీరు ఇచ్చిన యొక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు. 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తున్నారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మేము ఇస్తున్నటువంటి పెన్షన్లు పెంచిస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తలేదు కాక మీదికెళ్ళి ఇంకా రైతులను ఇబ్బంది పెడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కొడంగల్లో రైతుల భూములు లాక్కుంటూ దౌర్జన్యం చేస్తూ పోలీసులతో రాత్రి 1 గంట 2 గంటలకు అరెస్టులు చేయించి జైళ్లకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం ఎద్దేడిస్తే వ్యవసాయం నడవది, రైతు ఏడిస్తే రాజ్యం నడవది. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా గుర్తుంచుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొట్లాడి మా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి ఈరోజు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా మా షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కిషన్న కొండంత అండగా నిలబడతా ఉన్నాడు. వారికి తోడుగా జిల్లా పార్టీ అధ్యక్షులు మేమందరం ఉంటాం. అదే రకంగా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా షేర్లింగంపల్లి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు తప్ప వారెంబడి ఎవరు పోలేదు అనడానికి ఈరోజు ఈ డివిజన్ మీటింగ్ ఉదాహరణ చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ డివిజన్ అనేటటువంటిది నాకు కొత్త ఏం కాదు. ఈరోజు నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయినంటే అది హైదర్నగర్ డివిజన్ ఉన్న ప్రజల భీక్షనే ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేనేం మర్చిపోలేను. నాకు తెలుసు, నా ప్రాణమంతా కుకట్పల్లి ఉన్నప్పుడు కూడా నా పాత డివిజను ఇక్కడ ఉన్నటువంటి ఆల్వెన్ కాలనీ డివిజన్, ఇప్పుడు హైదర్నగర్ 2 డివిజన్లు కూడా ఆ రోజున 1 డివిజన్ ఉండే. మరి ఆ రోజులో నేను కుకట్పల్లికి, చంద్రబాబు నాయుడు గారు కుకట్పల్లికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ వెళ్ళాను తప్ప ఇక్కడనే ఉండాలని ఆలోచన ఉండే. గతానికి చాలా మంది పైన ఉన్న వాళ్ళకి, లింగంపల్లులకు అనుమానాలు ఉన్నాయి. నేను మీకు ఒక్కటేసారి చెప్తా ఉన్నాను, నేను ఎక్కడైనా ఇన్ఛార్జ్ పోయినా ఆ రోజులో ఈ రోజులో పోయినా కూడా ఒకటే కోరుకుంటాను, ఒకటే చేస్తాను. ఇప్పుడు భద్రన్ అన్నాడు, మాకు ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఇన్ఛార్జ్ ఇవ్వమని. నేను ఇన్ఛార్జ్ అయినటువంటిది మొన్న కూడా క్లారిటీ ఇచ్చినా, మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఇన్ఛార్జ్ విషయంలో. రేపు కాన్షియన్స్ విడిపోతూ ఉన్నాయి. విడిపోయిన తర్వాత మైల్ అవుతుందా లేకపోతే ఓస్ అవుతుంది అన్నటువంటిది 2-3 కాన్షియన్స్ అయితే మీ షేర్లింగంపల్లికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. కానీ వచ్చేది ఎలక్షను గేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 8 నుంచి 9 నెలల లోపల గేటర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కాన్షియన్స్కి పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇప్పుడు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల లోపల మళ్ళీ కాన్షియస్ విడిపోతే ఇబ్బంది జరుగుతున్న ఆలోచనతోనే ఇది క్లారిటీ ఇస్తా ఉన్నాను కార్యకర్తలకు. అది కూడా షేర్లింగంపల్లిలో ఉన్నట్టు అంటే వాళ్ళకే ఇన్ఛార్జ్ ఇస్తారు తప్ప బయట వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. అది ఇప్పించే పాత్ర నాది. ఇన్ఛార్జే కాదు, షేర్లింగంపల్లిలో ఉన్నట్టు వంటి వాళ్ళే ఎమ్మెల్యే గారు తప్ప పక్క కాన్షియస్ రారు అనేటువంటిది కూడా నేను మీకు హామీస్తా ఉన్నాను. కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏ రకంగా తయారైంది అంటే మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ 9 నెలల్లో మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా గెలిచి నుంచి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నారు. ఒక హైడ్రా పేరు మీద ప్రజల మీద దాడి, అదేవిధంగా ఇలా సర్వే అంటే ఏందో అర్థం కాలేనటువంటి దాడి. ఇక సర్వే అయితే బీసీల గురించి న్యాయం జరగాలి, ఎస్సీలకు న్యాయం జరగాలి, ఎస్టీలకు న్యాయం జరగాలి, మైనార్టీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో అందరం కూడా స్వాగతం పలికాం. మంచి చేస్తారేమో వీళ్ళు. కానీ ఇలా సర్వే చూస్తే ఇంటింటికి పోయి నీ ఇంటికాడ నీవు ఎంతమంది ఉన్నారని అడుగుతాం. సంతోషం చెప్తాం. బీసీలు అని చెప్తాం, కుల పేరు చెప్తే చెప్తాం. ఎస్సీలు అయితే ఎస్సీలు చెప్తాం, బీసీలు అయితే బీసీలు చెప్తాం, ఓసీలు అయితే ఓసీలు చెప్తాం. కానీ వీళ్ళు అడుగుతుంది ఏంటి? నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? అదేవిధంగా నేను సైకిల్ మోటార్ ఉందా? నీ కారు ఉందా? నీ ల్యాండ్ ఎంత ఉంది? ఆ ల్యాండ్లో ఏ రకంగా మీరు ఎన్ని గజాలు మీరు ఉంటున్నారు? ఇది ఎందుకని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దుగాల ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలోని నిరుపేదలకు ఈ పింఛన్లే కానీ, రేషన్ కార్డులే కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా కానీ, 2,500 రూపాయలు ఇచ్చేదని కానీ ఇవన్నీ కట్ చేశారనేటువంటి ఆలోచన ఇలా ప్రజలలో భయపడుతున్నారు. దాంట్లో నా ఆస్తి నీకెందుకు? నా కులం పేరు చెప్తాను. నేను యాదవ్ అయితే యాదవ్ చెప్తా, గౌడ్ అయితే గౌడ్ చెప్తా. నా కులం ఉన్నటువంటి 126 కులాలు బీసీ కులాలు ఉన్నాయి, బీసీ కులాలు అడుగుతా. ఎస్సీ అయితే ఎస్సీ కులాలు చెప్తాను తప్ప నా ఆస్తి ఎందుకో అడుగుతున్నాం అన్నటువంటి భయం కూడా ఇలా ప్రజలలో ఉంది. ఇంటింటికి పోతున్నారు, 56 ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు ఎందుకు తీసుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి మేము అడిగాము. అయ్యా, మేము హైదరాబాద్ నగరంలో ఈ రోజున అందరం గెలిచాం. హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ, కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ చేసిన డెవలప్మెంట్లో ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి సీట్లు కూడా వేలతో గెలిచామంటే మరి ప్రజల మీద విశ్వాసం ఆ రోజు చూపెట్టాం. కాబట్టి మందరిని 2 సార్లు 18లో, 19లో, 23లో బంపర్ మెజార్టీతో గెలిపించారంటే అది కేటీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు అన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎలాగ తయారైపోయింది అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్న పాపం ఉంది. ఈ రోజు ఏ రకంగా తయారైతుంది? ఆ రోజున ఈ 10 ఏళ్లలో ఏ రకంగా నడిపించాం? 144 సెక్షన్ పెట్టారు ఈ రోజున మన హైదరాబాద్. అసలు 144 సెక్షన్ ఎందుకు చెప్పండి? 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏం కొట్లాటలు జరిగాయి, ఏం జరిగిందని చెప్పి 144 సెక్షన్ పెట్టారు మీరు. హైదరాబాద్ నగరం ప్రశాంతం ఉందా లేదా ఈ రోజు ఆలోచన చేయాలి. ఆఖరికి మా తల్లులు ఆడపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు బతుకమ్మ అంటే బ్రహ్మాండంగా ఆడుకుంటారు. మీ అందరూ తెలుసు. దానికి ఎక్కడ పర్మిషన్లు ఎప్పుడు లేవు. చరిత్రలో ఈ 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మకు పర్మిషన్లు లేవు. కానీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఆడినా, మైకు పెట్టినా పర్మిషన్ తీసుకోమని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మొన్న బతుకమ్మ పండుగ చూశారు. అదేవిధంగా బతుకమ్మ పండుగ చీరలు ఇస్తామన్నారు, అది మోసం చేశారు. పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామని మోసం చేశారు. ఆ 2,000 రూపాయలు ఆ రోజున కేసీఆర్ గారు చేసినటువంటి 200 రూపాయలు 2,000 చేసినటువంటి పింఛనే మీరు ఇస్తున్నారు తప్ప ఆ పింఛను కూడా జనవరిలో మీరు ఇవ్వలేదు, ఆగస్టులో ఇవ్వలేదు. ఈ 9 నెలల 2 సార్లు ఉంచారు. 2 నెలలకు 1,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఇలా ప్రజల దగ్గర దోసుకున్నారు. 2 సార్లు అంటే 2,500 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వకుండా ఇలా గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా చెప్తున్నారు పెద్ద రంగంలో మేము బ్రహ్మాండంగా పెట్టి డిక్లేర్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నాను మీకు అందరినీ. ఇలా ఉన్నటువంటి స్కీమ్స్ వాళ్ళు ఇచ్చేట 6 గ్యారంటీలు ఒక్కరు చెప్పండి. ఇలా వచ్చింది చెప్పండి. ఆ బస్సు తప్ప ఒక్కరు చెప్పండి మీకు ఇచ్చింది. ఇలా సిగ్గు శరం లేకుండా ఇలా వరంగల్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు గణికారం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కార్యకర్తల ఆరకం ఉంటుంది. కుక్కట్పల్లి కార్యకర్తల నిదర్శనం ఈ రోజున ఆ రకంగా అభివృద్ధి చేశాం, డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గారి కేటీఆర్ గారు డెవలప్ చేసిండు కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా అన్ని సెటిల్ గెలిచాం మేము. నేను మిల్లా ముస్లిం సోదరులకు తెలియజేస్తా ఉన్నా, క్రైస్తవ సోదరులు తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని.
రేవంత్ రెడ్డికి ఏమైనా జరుగుతుంది అంటే ఎవరు స్పందిస్తున్నారు? బండి సంజయ్ స్పందిస్తున్నాడు. అయ్యో రేవంత్ రెడ్డి గారు దించేస్తారంట, ఆయన కాపాడదామా అని చెప్పి ఆయన స్పందిస్తున్నాడు. ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటా కాదా చెప్పండి. ఈ రోజున లంబడి బిడ్డలు ఆ రోజు వాళ్ళ భార్యలను పోలీసులు అంతా భార్యలంతా రోడ్డునెక్కి ధర్నాలు చేస్తే లంబడి సంబంధించినటువంటి కుటుంబాలు 29 మందికి ఉద్యోగాలు తెప్పించేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మొన్నదేమో వస్తే సీఎంఆర్ కాన్స్టిట్యూన్సీ లో జరుగుతున్నటువంటి సంఘటన మీరు మా ల్యాండ్ గుంజుకుంటున్నారని బాధపడుతున్నారని చెప్పి అక్కడ రైతులంతా పోరాటం చేస్తే లంబడోళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొచ్చి సంగారెడ్డి జైలు వేశారు. ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి. ఇలా నిరుపేద బిడ్డలు ఇలా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొని జైలు వేస్తే వాళ్ళని ఈ రోజున కటకాడ ప్రభుత్వం సపోర్ట్ చేసిన నరేంద్ర రెడ్డి తీసుకుపోయి జైలు వేశారు. ఇదాయం చేస్తున్న ప్రభుత్వం మీరు చేస్తున్న ఆలోచన ఆలోచన చేయాలి. ఇంకా జరుగుతుంది ఒకటి కేంద్రంలో మేముండాలి, రాష్ట్రంలో మేముండాలి, ఇద్దరు తోడుదొంగలు కూడా తోడుదొంగ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కూడా చేస్తాడు చెప్తే ఒక మంత్రి మొత్తం బహిష్కరించారంట. ఒక మంత్రి మాట్లాడతాడు, కేంద్ర మంత్రి గారు నువ్వు దేశానికి మంత్రివి, తెలంగాణకు మంత్రి కావు, కానీ మా బీఆర్ఎస్ పార్టీ తిరిగి వస్తే నీ మంత్రి పదవి ఉండదు, ఫ్యూచర్లో నీకు గెలిపించే ప్రసక్తి ఉండదు. అక్కడ ప్రజలు కేసీఆర్ని తిట్టినోడు కూడా బాగుపడలే, కేసీఆర్ తిట్టినోడు కూడా బాగుపడలే. మీరు ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీని బృందం పెడదామంటే మీరు 2 పార్టీలను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ప్రజలే ఈ 2 పార్టీల బృందం పెడితే వచ్చే ఎలక్షన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏం సాధించారని చెప్పి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద మీటింగ్ పెట్టి మేము ప్రజలు మంచి చేసామని చెప్తుంటే ఏ ఒక్క ప్రజలను అడిగిపండి మా మంచి జరిగిందని చెప్పండి. మీ దమ్ము ధైర్యం ఉంటే మనం తీసుకున్నటువంటి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారో రేపు ఎలక్షన్ పెట్టండి, డిస్క్వాలిఫై ఎలక్షన్ పెట్టండి, అప్పుడు గెలవండి, అప్పుడు నిజంగా మొగలంటారు మీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆ రోజున కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటా ఉన్నారు. ఆ రోజున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం పింఛన్ మంచిగా వచ్చాయి, కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాం తులమని అది ముంచేశారు. ఇంటికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని అది ముంచేశారు. ఇంటికి ఆడపిల్లలు 18 నెలలు ఉంటే ఆడపిల్లలు ఉంటే బండి ఇప్పిస్తామని అది ముంచేశారు. నిరుద్యోగ పిల్లలు ఉంటే 4,000 రూపాయలు ఇస్తారు, అది ఇస్తలేరు. ఏమి ఇచ్చారని చెప్పి ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని చెప్పి ఇలా అంత పెద్ద ఎత్తుగా మీరు మీటింగ్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ప్రజలు ఇంత అట్టోట్ల ప్రభుత్వం నా జీవిత చరిత్రలో నేను చూడలేదు. ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు. మొట్టమొదటిసారి 9 నెలల్లో ఏం జరిగింది అంటే నిరుపేదలు ఎక్కడున్నారు వాళ్ళ గుడిసెలు తీయండి అని హైదరాబాద్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మీద ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేటువంటిది మీరు చూశారు. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అందరికీ, కార్యకర్తలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదే ఆల్వేన్ కాలనీలో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు, కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా చాలా మంది ఆల్వేన్ కాలనీ వాళ్ళు 5 నగర్ వాళ్ళు ఉంటే మీకు ఇచ్చేటువంటి ముస్లిం గ్రేవ్ గారు 5 ఎకరాలు నేను ఇచ్చిందా కాదా చెప్పండి. కాజా సాబ్ చెప్పండి. కాజా గారు పక్కకు ఉన్నటువంటి 2 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఈదిగాకి ఇచ్చాను 2 ఎకరాలు ఇచ్చి క్రైస్తవులకు 5 ఎకరాల ల్యాండ్ ఆ రోజు దేవిగాడికి ఇచ్చాను, హిందువులకు 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చాను, పక్కకు ఎల్లమ్మ బండలో స్కూల్ కట్టించాను, అదే పైగా శంసిగూడలో బ్రహ్మాండమైన స్కూల్ కట్టించాను. ఆ రోజున శ్రీరామ్ నగర్ ముందు బ్రిడ్జి 20 లక్షల రూపాయలు బ్రిడ్జి కట్టించాను. అసలు ఎల్లమ్మ బండకు 99 దాకా మంచినీళ్ళు లేకపోతే భాగ్యనగర్ నుంచి బ్రహ్మాండమైన నీళ్లు జన్మభూమి కాదా ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి. ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు. 99 దానికి ముందు ఎల్లమ్మ బండకు రోడ్డు లేదు. అప్పుడు నేను గెలిచిన తర్వాత రోడ్డు తీసుకొచ్చాను, ఎన్టీఆర్ నగర్ తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ కైసార్ నగర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అందరికీ అంటే సుమారు 450 మందికి కైసార్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ పెట్టి నందమూరి తారక రామారావు పెట్టాం. దత్తాత్రేయ గారు మినిస్టర్ ఉండే అలయన్స్ ఉండే టైంలో అయ్యా మీ ఎన్టీ రామారావు పేరు పెడుతున్నారు, నా పేరు పెట్టమంటే దత్తాత్రేయ కాలనీ అని చెప్పి దత్తాత్రేయ కాలనీ పెట్టాం. పక్కకు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి గుడిసెలు ఉంటే మొత్తం పాలమూరు బిడ్డలు ఉంటే ఎప్పుడు దొరికినప్పుడు బస్సులు పోయి, కార్లు పోయి, లారీలు పోయి ప్రాణాలు నష్టపోతున్నట్టే 97లో 320 మందికి జన్మభూమి కాలనీ కట్టించి పాలమూరు బిడ్డలకు ఇచ్చింది వాస్తవ కాదా తెలియజేస్తా ఉన్నారు. పక్కకున్నటువంటి పంచమి బస్తీ, పాపమ్మ బస్తీ పట్టాలు వేయలేదు గవర్నమెంట్. ఆ టైంలో మనం ఉన్నప్పుడు కూడా కోట కేసు ఉందంటే 515 జీవో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి. ఇది అభివృద్ధి చేశాం.
దాని తర్వాత 10 ఏళ్ళు కూడా కొన్నాడు, శాసనసభ్యుడు కూడా 10 ఏళ్ళు కూడా ఇది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నిధులతోనే డెవలప్మెంట్ చేశాడు, కాదనట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేను పిలిపిస్తా ఉన్నాను, మీరు భయపడకండి. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. మా శైలింగంపల్లి చెప్తా ఉంటారు ఎప్పటికన్నా, ఇక్కడ సీఎం అయినా పరిశానే ఉంది, ఎవరైనా మనల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నా, మనం బయటికి రాణిస్తలేరన్నా, బయటికి రాణిస్తలేరు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటేనే వాళ్ళకి భయం స్టార్ట్ అయిందని లెక్క. శైలింగంపల్లి కార్యకర్తలు చూస్తే గజగజలు ఆడుతున్నటువంటి మీ ఇళ్ళకి పోలీసులు వేస్తా ఉన్నారు. దానికి భయపడద్దు మనం. నేనున్నాను, మా సెక్రటరీ గారు ఉన్నారు, 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఖచ్చితంగా కార్యకర్తలు ఆదుకుంటాం. ఈ లింగంపల్లికి సంబంధించిన కార్యకర్తలకు కూడా నేను ధైర్యం ఇస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మంది ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. నా సతీష్ గారు చెప్పింది ఒక 100 మంది వస్తారన్నా అని చెప్పాడు. నేను అదే మాట మా సుబ్బిపురా చెప్పిన ఒక 100 మంది చూస్తే ఈ చూస్తే 500 మంది వచ్చి ఈ శైలింగంపల్లి కార్యకర్తల గొప్పతనం. కార్యకర్తలు ఉన్నంత వరకు మీకు కూడా తెలుసు, నేను 40 ఎంప్లాయీ పనిచేశాను. జగిరిగుట్ట వార్డు అధ్యక్షుడు పనిచేసిన 86లో. మరి ఈ రోజు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను కష్టపడి ఒకటే పార్టీలో ఉండి కష్టపడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి అవకాశాలు వస్తాయి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ మీ అనుమానాలు ఉన్నాయి, కొంతమందికి పోయినటువంటి కార్పొరేటర్లు మళ్ళీ వస్తే వాళ్ళకే టికెట్ ఇస్తారేమో. నేను మీకు మాటిస్తా ఉన్నాను, వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు కార్పొరేటర్ టికెట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు హామీస్తా ఉన్నాను, 100 రూపాయలు. ఎవరైతే కార్పొరేటర్లు వచ్చినా పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినా వాళ్ళకి మాత్రం పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు. ఉన్న వాళ్ళని తయారు చేస్తాం. 10 మంది ఉన్నా సరే 10 మందిని గట్టిగా వేస్తాం. ప్రజలు మనబడి ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. మనం కూడా ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చి ఆదుకుందాం, ఎవరికైనా బాధ వస్తే ఆదుకుందాం. మీకున్న సమస్యలు వస్తే నేను సింపురాజు గారు ఖచ్చితంగా వస్తాం. చిన్న గవర్నమెంట్ లేదు కాబట్టి పోలీస్ పరంగా కానీ వేరే రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ భయపడద్దు, మేము మీ ఎమ్మడి ఉంటాం. మీరు ఏ అనుమానాలు పడవద్దు. మాధవరం కృష్ణారావు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ అందరిని కాపాడుకుంటాడు. మీకున్న కార్యకర్తలు శైలింగపల్లినటువంటి కార్యకర్తలకి ఎమ్మెల్యే పదవి కానీ కార్పొరేటర్ పదవి అన్ని మీకే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నా కాన్షియన్స్ నాకుంది, మీకు మా కాన్షియన్స్ తెలుసు. మీ అందరు కూడా ఇంత పెద్ద ఒత్తిడితో అడిగినా అందరి దగ్గర కార్పొరేటర్లు వేరే పార్టీలకు వెళ్ళింది. ప్రతి కాన్షియన్స్ 24 కాన్షియన్స్లలో. కానీ పుక్కట్పల్లి కాన్షియన్స్ కార్యకర్తలు కానీ కూర్పల్లి కార్పొరేటర్ ఒక్కరు కూడా కదలలేడంటే నాయకత్వం ఏ రకంగా ఉంటే కార్యకర్తలు ఆ రకంగా ఉంటాయి అనేది పుక్కట్పల్లి కార్యకర్తల నిదర్శనం ఈ రోజున. ఆ రకంగా అభివృద్ధి చేశాం, డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గాని కేటీఆర్ గారు డెవలప్ చేసిండు కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా అన్ని సెటిల్ చేశాం మేము. నేను మిల్లా ముస్లిం సోదరులు తెలియజేస్తా ఉన్నా, క్రైస్తవ సోదరులు తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని. రేవంత్ రెడ్డికి ఏమైనా జరుగుతుంది అంటే ఎవరు స్పందిస్తున్నారు? బండి సంజయ్ స్పందిస్తున్నాడు. అయ్యో రేవంత్ రెడ్డి గారు దించేస్తారంట, ఆయన కాపాడదామా అని ఆయన స్పందిస్తున్నాడు. ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటా కాదా చెప్పండి ఈ రోజున?